8వ తేదీ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు, దేవుడు తానే శరీరాన్ని ధరించి యేసుగా జన్మించి ఒక మానవ జీవితాన్ని జీవించాడు అని. ప్రభువు సువార్తను ప్రకటిస్తూ పరలోకం గురించి ఎన్నో మర్మములను బోధిస్తూ ఎన్నో గొప్ప విషయాలు ప్రభువు ఆనాటి ప్రజలకు తెలియజేశాడు. ప్రభువు ఎంతో గొప్ప దేవుడైనప్పటికీ మానవ జీవితాన్ని జీవించినప్పుడు తనను తాను తగ్గించుకొని శిలువ మరణానికి ముందు తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతాడు. అంత గొప్ప దేవుడే తనను తాను తగ్గించుకొని జీవించాడు. సాధారణంగా ఈ లోకంలో గొప్పవారు అని పిలువబడే కొందరు వారే గొప్పవారు అనే ఆలోచనతో ఇతరులను తక్కువగా చూస్తూ ఇతరుల చేత సేవలను చేపించుకుంటూ ఉంటారు. వారి దగ్గరికే ఎవరైనా రావాలి కానీ వారు ఇతరుల దగ్గరకు వెళ్ళడానికి కానీ ఇతరులకు సేవ చేయడానికి కానీ ఏమాత్రమూ ఇష్టపడరు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అని. ఇతరులకు పరిచర్య చేసే వారముగా, అంటే సేవ చేసే వారముగా మనం ఉండాలి. అది ఎటువంటి సేవైనా కానీ సహాయమైనా కానీ మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేయాలి. దేనిని బట్టి గర్వాన్ని కలిగి ఉండకూడదు. అంత గొప్ప దేవుడైన ప్రభువే శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. మనము మనుషులము, మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు పరిచర్య చేయాలి. మనం చేసిన పరిచర్య మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు. మనల్ని మనం తగ్గించుకొని జీవిస్తే ప్రభువే మనల్ని హెచ్చిస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉంటుంది కదా, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని. కాబట్టి ప్రభువుని అనుసరిస్తూ మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు పరిచారకులుగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకున్న జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఈ లోకం దృష్టిలో మాకున్న పలుకుబడిని బట్టి, మరి దేనిని బట్టి మేము గర్వాన్ని కలిగి ఉండకూడదు తండ్రి. మాలో ఉన్న అహంభావాన్ని పూర్తిగా మీరే తీసివేయండి ప్రభువా. తగ్గింపగల జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇతరులకు పరిచర్య చేయడానికి మేము ఎప్పుడు ముందుండాలి ప్రభువా. అటువంటి మార్పుని మాలో కలిగించండి తండ్రి. మేము చేసే పరిచర్య మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మీరు గుర్తిస్తారు అనే నమ్మకంతో మిమ్మల్ని అనుసరిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని జీవిస్తూ ఇతరులకు పరిచర్య చేస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే వరముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.